హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈవినింగ్ ఏమేమి పనులు చేసుకుంటానో అన్నీ చూపిస్తాను. మహా పనులు ఏమీ ఉండవు, చిన్న చిన్న పనులే. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకుంటున్నాము. కాఫీ తాగిన తర్వాత 6:30 లోపల పనులన్నీ కంప్లీట్ చేసేస్తాను. వీడియో లెంత్ ఏం పెద్దగా ఉండదు. పాలు పెట్టాను, ఎందుకో తెలీదు తేలినట్టు శబ్దం వచ్చింది. ఏం ప్రాబ్లం అయి ఉంటుంది? కాఫీ పెట్టుకుందాం అని చెప్పి పాలు పెట్టాను, తేలినట్టు శబ్దం వచ్చింది. మీకు వినిపించిందా? ఏమైందో ఏమో, నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం. ఇంకా పెట్టట్లేదు, స్టవ్ ఆపేసాను. తర్వాత మా అమ్మ కావాల్సింటే మా అమ్మ పెట్టుకుంటుంది, నేనైతే ఇంకా దీని జోలికి వెళ్ళను. ఇళ్ళలన్నీ నీట్ గా చిమ్మేసుకున్నాను, అలాగే బయట వాకిలు కూడా చిమ్మేసుకున్నాను. గిన్నెలు తోమేదానికి నీళ్ళు అయితే కావాలి. నీళ్లు మా ఇంట్లో రావట్లేదు, మా పెదనాన్నల ఇంట్లో ఏమన్నా వస్తున్నాయేమో అని చూసేకొచ్చాను. ఇక్కడైతే ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. మాకు ఒకప్పుడు అయితే 24 గంటలు చూడండి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా పట్టేసుకోవాలి. నీళ్ళు అయితే వస్తున్నాయి. నీళ్ళు ఉంటే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది, నీళ్ళు లేకపోతేనే పని అవ్వదు. ఇక్కడ ఒక జాన్ చెట్టు ఉంది చూడండి. ఈ జాన్ చెట్టుకి అయితే కాయలు భలే కాసేవి. ఇది కొట్టేశారు, మళ్ళీ వస్తుంది. ఇంకా ఉన్నాయి జాన్ చెట్లు, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇంకో జామ చెట్టు. కాయ కనిపిస్తుందా? గుండు మాగిపోయి కూడా ఏదో చిలకో కాకో మరి ఏదో తినుంది, కానీ మేమైతే కోసుకోము. దారిని ఎవరైనా పోయే వాళ్ళు కోసుకొని తింటారు. ఇదైతే ఇంకో జామ చెట్టు. మొత్తం 3 జామ చెట్లు. ఇంట్లో కాయలుంటే తినబుద్ధి అవ్వదేమో. ఇది ఇంకో జామ చెట్టు. ఈ కాయ చూడండి, ఈ జామ చెట్టు కాయలు భలే ఉంటాయి. రెండు జామ చెట్లు అయితే తెల్ల జామ చెట్టు కాయలు. ఇదైతే లోపల ఎర్రగా ఉంటుంది. ఈ జామ చెట్టుకి మొత్తం 3 జామ చెట్లు. మాకు పొలాలు అయితే పక్కనే ఉంటాయి, కానీ బాగుంటుంది చూసేదానికి. కాకపోతే వర్షం వచ్చినప్పుడు నైట్ ఉంటాయండి దోమలు గాని పురుగులు గాని. అసలు లైట్లు ఆరిపోయాలి, అలా వచ్చేస్తాయి ఈ పొలాలు పక్కన ఉండడం వల్ల. పిచ్చుకలు చూడండి, అవి అరుపులే మీకు వినిపిస్తున్నాయి, విన్నారా? ఇంటికైతే సోలార్ పెడుతున్నారు. ఇవేనవి, ఇంకా పెట్టలేదు, అన్ని తెచ్చి పెట్టారు. రేపు మొత్తం అయిపోతుందంట. కాఫీ అయితే మా అమ్మ పెట్టింది, నేనైతే ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ఎందుకు అలా అయిందంటే పాలు చిక్కగా ఉన్నాయి. కొన్ని నీళ్లు పోసింటే అలా ఉండేది కాదేమో నాకు గాని. నేనే బాగుంటాయి కదా అని చెప్పి చిక్కగా పెట్టాను పాలు. అది స్టీల్ గిన్నె కదా, అందువల్ల కొంచెం అలా అయింది. ఇప్పుడు ఇవి తాగేసి బోండా చేస్తున్నాను, గోధుమ పిండితో బోండా. టైము 4 అవుతుంది. ఇప్పుడు ఇవి తాగేసి బోండా చేసుకోవాలి. గోధుమ పిండితో బోండా చేస్తున్నాను. మనం మైసూర్ బోండా ఎలా చేసుకుంటాము, పెరిగేసి మైదా వేసి చేసుకుంటాం కదా, మైదా ప్లేస్ లో గోధుమ పిండి వేసి చేస్తున్నాను. తాగేసి ఇంకా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ బొండా కోసం. గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే పురుగులు కానీ అందులో ఏమైనా బురగలు అవి ఉంటాయి, అవన్నీ పోతాయి. గోధుమ పిండిని ఇలా మెత్తగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే బోండా సాఫ్ట్ గా వస్తుంది, పిండి కూడా మెత్తగా దిగుతుంది. ఇలాగ ఉంటుంది కదా, ఇదంతా పోతుంది జల్లిస్తే, బరకగా ఉంటుంది. ఇది ఈ కప్పుతో 1 కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ఎంత కప్పు అయితే తీసుకున్నామో 3/4 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర బాగా నలిపి వేసుకోవాలి. కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకుంటాను నేను. కరివేపాకే టేస్ట్ బాగుంటుంది బోండాలలోకి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకు వేసుకుంటున్నా. ఇదంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం జల్లించి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మనకు ఎన్ని నీళ్లు కావాలో ఆ నీళ్లు పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోస్తే ఉండలుండలుగా వచ్చేస్తుంది గోధుమ పిండి, అందువల్ల కొన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ లోనే వేసుకోవాల్సింది, మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నా. చుట్టూ పిండిని చూసి భయపడొద్దు, నేను అది క్లీన్ చేసేసుకుంటాను. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. బోండాలోకి ఇప్పుడు పల్లి చట్నీ చేస్తున్నాను. మామూలుగా అయితే కారమే తింటారు అందరూ, ఈసారి నేను కారం చేయట్లేదు. పల్లి చట్నీ బాగుంటుంది కదా అని చెప్పి ఈ చట్నీ చేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి, ముందే వేయకూడదు. స్టవ్ ఆపిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీకి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ చేసుకుంటే నేను చల్లారిన తర్వాత వేసుకుంటాను. చట్నీ అయిపోయినట్టేను, ఇంకా మిక్సీ చేసుకుంటే అయిపోయినట్టేను. చూడండి, పిండి బాగా మెత్తబడింది.
ఇలా ఉండాలి. పెరిగేసాను కదా, కొంచెం పులిసినట్టుంది. చాలా సాఫ్ట్ గా ఉంది అసలు పిండి చూడండి. అంటే ఫస్ట్ టైం చేస్తున్నా నేను పెరిగేసి. చేయాలని చాలా రోజులు అనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరింది. బోండా వేసుకునే దానికి కూడా నూనె బాగా కాగిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నగా జాగ్రత్తగా వేసుకోవాలి. చిన్నగా జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే పునుగుల్లాగా వేస్తున్నాను. ఇందులో కూడా నచ్చితే ఎర్రగడ్డలు వేసుకోవచ్చు. ఒక దాని తర్వాత ఒకటి వేస్తే అంటుకోకుండా వస్తాయి. వెంట వెంటనే అన్ని వేయడం వల్ల అంటుకొని పోతాయి. చూడండి ఆల్మోస్ట్ నాకు కొన్ని అంటుకొని పోయాయి. వెంట వెంటనే వేయడం వల్ల ఇలా అంటుకునేసాయి. ఒకటి బాగా కాగాక ఇంకోటి వేసుంటే అంటుకునేది కాదు. అయినా సరే వచ్చేసాయి చూడండి. ఇలా కలర్ వచ్చే వరకు బాగా వేసుకోవాలి. పెరుగు వేయకుండా ఉండుంటే గోధుమ పిండి బోండా ఇంత కలర్ వచ్చిండేది కాదు. సేమ్ మన మైసూర్ బోండా ఎలానో అందులో మాత్రం మైదా వేస్తారు. ఇందులో నేను గోధుమ పిండి వేసాను. మిగతాదంతా సేమ్ అంతేను. బాగా కాలిపోయాయి. ఇప్పుడు తీసేస్తున్నాను. క్రిస్పీగానే వచ్చింది బోండా మాత్రం. ఇంకో వాయ వేస్తున్నాను. ఒకటి తేలిన తర్వాత ఇంకోటి వేయాలి. అప్పుడైతే బోండా అతుక్కోకుండా బాగా వస్తుంది. ఫస్ట్ టైం నేను అలా వేయలేదు కాబట్టి అన్ని కలిసిపోయి వచ్చాయి. చూడండి ఒకదాని తర్వాత ఒకటి వేసాను కాబట్టి ఒక్కటి కూడా కలిసిపోకుండా ఎంత బాగా వచ్చాయో. అవి ఇలానే అన్ని వేసేసుకొని లాస్ట్ లో కలుద్దాం. బోండాలు అయితే అయిపోయాయి. చూడండి మనం మామూలుగా పునుగులు చేసుకుంటాం కదా, సేమ్ అలానే వచ్చాయి. ఎవరైనా గోధుమ పిండి బోండాలు అయితే నమ్మరు. పెరిగేసాను కదా, సూపర్ గా వచ్చాయి. అసలు చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తా. అలాగే చట్నీ కూడా చేసేసాను. చట్నీ మిక్సీకి వేసి పోపు తిరమత పెట్టేసుకున్నాను. మైదా బోండాల కన్నా ఇలా గోధుమ పిండి వేసుకొని చేసుకుంటే హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్ చాలా బాగున్నాయి. అసలు చాలా మెత్తగా కూడా ఉన్నది బోండా. ఆకులలో ఉంటాయి చూడండి బోండాలు, సేమ్ అలానే ఉన్నాయి. చట్నీలో కొంచెం చింతపండు వేసుకోండి. మీకు చెప్పడం మర్చిపోయాను.